నల్లగొండ జిల్లాలో రోజురోజుకు ఎండలు మండిపోతూ ఉన్నాయి. చెరువుల్లో నీరు నిండుకుంటుంది. బోరు బావుల నుంచి చుక్క నీరు బయటకు రాను అంటుంది. భూమి నెర్రలు బారి నీటి చుక్క కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఫలితంగా సాగు చేసిన పంటలు ఎండుతూ ఉన్నాయి. పసిబిడ్డలా సాకిన పంట కళ్ల ముందే ఎండిపోతూ ఉంటే అన్నదాత కన్నీటి సుడిగుండంలో కొట్టుకుపోతున్నాడు. ఇంత జరుగుతున్నా పాలకులకు పట్టట్లేదా? రైతుల గోడు వినపడట్లేదా? అసలు నల్గొండ జిల్లాలో వరి సాగు పరిస్థితి ఎలా ఉంది? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. నల్లగొండ జిల్లాలో రైతులు మొన్నటి వరకు యూరియా కోసం యుద్ధాలు చేశారు. రోజుల తరబడి లైన్లలో నిలబడి 1-2 బస్తాలను దక్కించుకున్నారు. అవి కూడా సరిపోకపోవడంతో అప్పులు చేసి మరీ యూరియాని కొన్నారు. అష్టకష్టాలు పడి పంటను సాగు చేశారు. రైతు పడ్డ కష్టానికి కనుకరించినట్లు పచ్చగా వరి పొలం కలకలలాడితే మురిసిపోయాడు. మరి కొద్ది రోజుల్లో పంట దిగుబడి వస్తుంది, తమకు ఆసరాగా ఉంటుంది అని ఆశపడే లోపే వారి నెత్తిన పిడుగుపడింది. భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి బోరుబావులు ఎండిపోయాయి. ఫలితంగా బోరు బావులపై ఆధారపడి సాగు చేసిన పంటలకు నీరందక అవి ఎర్రగా ఎండిపోయాయి. ఎండిన పంటలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి మునుగోడు మండలం నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లా ఒకప్పుడు బత్తాయి తోటలకు హబ్గా ఉండేది. విస్తీర్ణం ఆ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే బత్తాయి పేరు చెప్పగానే నల్గొండ గుర్తుకొచ్చేది. కానీ రాను రాను బత్తాయికి రేటు పడిపోవడం, అదే సమయంలో అమ్ముకోవడం కోసం మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులంతా కూడా తోటల్ని తొలగించి వరిని సాగు చేస్తున్నారు. వరి ఏ స్థాయిలో సాగు చేస్తున్నారంటే కోనసీమ జిల్లాలు, తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ విధంగా అయితే వరి పంట పండిస్తారో దాన్ని తలదన్నేలాగా కూడా వరి సాగు అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 13 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేస్తున్నారు. ఈ స్థాయిలో వరి సాగు చేస్తున్నారు కదా, రైతుల జీవితాలు కూడా మార్పు వచ్చాయంటే మార్పు వచ్చినాయి. ఏ స్థాయిలో వచ్చినాయంటే పెట్టినటువంటి పంటకు పెట్టుబడి రాక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయి ప్రస్తుతం రైతులు అప్పుల పాలైపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా రబీ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో నీటి కొరత కూడినటువంటి నేపథ్యంలోనే చెరువులు, కాలువల ద్వారా పంట పొలాలకు నీరు అందించేటువంటి అవకాశం ఉండాలి. కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడికక్కడ చెరువులు ఎండిపోవడం, ఉన్నటువంటి చెరువులకు సంబంధించి కింద పారగంత కాలువలు లేకపోవడంతో ప్రస్తుతం బోరుబావులు ఎండిపోయినటువంటి నేపథ్యంలోనే బోరుబావులను ఆధారంగా చేసుకొని పంట సాగు చేస్తున్నటువంటి రైతులు ప్రస్తుతం అయితే తల పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో పంటలు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలోనే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పేసి ఆరుగాలం పండించేటువంటి పంట చివరి దశలో, చేతికి అందే దశలో ప్రస్తుతం మొత్తం ఎండిపోయినటువంటి నేపథ్యంలోనే పశువులకి గ్రాసంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తీవ్రత నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 73 మండలాల్లో దాదాపు 15-16 మండలాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో అటు నాగరసాగర్ ఆయకట్టుతో పాటు ఇటువైపు చూసుకున్నట్లయితే మూసి ప్రాజెక్టు కావచ్చు, అటు సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఎడమ కాలువ నుంచి నీరు అందించేటువంటి నేపథ్యంలోనే తుంగతుర్తితో పాటు సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలకు నీరు అందుతుంది. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా అక్కడ ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలతో పాటు మూసి ప్రధానంగా అక్కడ నీటి వసతి ఏదైతే పంట పొలాలకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇటు దిగువన చూసుకున్నట్లయితే కేతుపల్లి మండలం మూసి వద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు 40,000 ఎకరాలు కూడా పంట సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే నాగరసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో నాగరసాగర్తో పాటు మిర్యాలగూడ, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలకి సాగునీరు అందుతుంది. అదే సమయంలో నల్గొండ జిల్లాకి వరద కాలువ ద్వారా కూడా పానగల్లు చెరువు నింపి ఆ తర్వాత నల్గొండతో పాటు నగరికల్ నియోజకవర్గాలకి నీరు అందించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఎడారిని తలపించేటువంటి ప్రాంతం, ఒకవైపు నల్గొండ జిల్లాలో ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ప్రాజెక్టు నాగరసాగర్ ఉంటుంది. కానీ ఆ నాగరసాగర్ ఉన్నటువంటి జిల్లాలోనే ఎడారి ప్రాంతాన్ని తలపించేటువంటి 2 నియోజకవర్గాలు ఉంటాయి. దేవరకొండ కావచ్చు, మునుగోడు నియోజకవర్గం కావచ్చు. ఈ మునుగోడు నియోజకవర్గానికి, దేవరకొండ నియోజకవర్గానికి ప్రధానంగా డిండి ఎత్తిపోతుల ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో మునుగోడు నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్నటువంటి చెర్లగూడెం శివన్నగూడెం సంబంధించినటువంటి ప్రాజెక్టు ప్రస్తుతం ఎప్పుడు పూర్తవుతుందో తెలియకపోవడం, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో తెలియకపోవడంతో ఎక్కడికక్కడ మునుగోడు నియోజకవర్గంలోని పంటలు పూర్తిగా ఎండిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకోవచ్చు పశువులు అంటే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్ని కూడా మేపాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాలు వారిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది. పదుల సంఖ్యలో బోర్లు వేస్తున్నా కనీసం నీటి చుక్క ఆనవాళ్లు కనిపించడం లేదు. ఒక్కో రైతు 5 నుంచి 12 బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది.
ఎక్కడికక్కడ చెరువులు నింపాల్సినటువంటి కాలువలు తవ్వాల్సినటువంటి పాలకులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి, అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో చెరువులు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలోనే కాసింత పంట ఏదో సాగు చేసినటువంటి పంటను కాపాడుకునేందుకు రైతులు అప్పు తీసుకొచ్చి మరి బోర్లు వేస్తున్నటువంటి దృశ్యం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మునుగోడు నియోజకవర్గంలో. ఇది ఉన్నటువంటి అరెకరం భూమిలో ఒక రైతు 6 బోర్లు వేస్తే 30 ఎకరం భూమిలో ఒక రైతు 12 బోర్లు వేస్తారు. అంటే ఒక్కొక్క బోర్కి తక్కువలో తక్కువ 35,000 నుంచి 60,000 వరకు కూడా ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలోనే అరెకరం భూమిని కాపాడుకునేందుకు 6 బోర్లు వేసిరంటే 40,000 ఒక బోరుకి ఖర్చు అయినా కూడా 6 నెలల 40,000 అంటే 2,40,000 రూపాయలు రైతు నెత్తిన పడ్డటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో ప్రాజెక్టులు పూర్తి కావట్లేదు. అదే సమయంలో ఉన్నటువంటి చెరువులను నింపట్లేరు. అదే సమయంలో ప్రాజెక్టుతో పాటు రిజర్వాయర్లను కూడా నింపకపోవడంతో ప్రస్తుతం రైతుల నోట్లో మట్టి ఏ స్థాయిలో పడ్డది ఒకసారి ఈ స్థాయిలో రైతుల నోట్లో మట్టి పడ్డది. ప్రస్తుతం మనతో పాటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 రైతులు ఉన్నారు. చెప్పండి, ఎంత భూమి ఉంది మీకు? మొత్తం పూర్తి స్థాయిలో పంట సాగవుతుందా? నాకు 20 గుంటలు ఉంది సార్. 20 గుంటలలో 12 బోర్లు వేసిన. 12 బోర్లలో ఒక బోర్ పడ్డది, అన్ని ఫెయిల్ అయినాయి. 4 ఇంటి తక్కువ ఉంది ఇక్కడ. మళ్ళా మునుగోడు చెరువు నింతే మాత్రం మాకు సాగుబాటు మంచిగా ఉంటుంది సార్. అంతే. ఇంకో ఇప్పుడు నీళ్లు లేక బర్రెలకు ఎడ్లకు నీళ్లు గిట్ట లేవు మాకు. మునుగోడు చెరువు ఖచ్చితంగా మాకు నింపాలి. బాపనీల కాలువ మునుగోడు చెరువు నింపితే మాకు వాటర్ వస్తుంది సార్. పోలిని మంచిగా వస్తుంది మాకు. అక్కడనే మొత్తం గూడపూరు కల్లపల్లి ఆ ఏరియాలో మొత్తం వస్తుంది. ఇక్కడ మాత్రం నింతలేవు సార్ మాకు. 12 బోర్లకు ఎంత ఖర్చు అయింది? 12 బోర్లకు 4 లక్షల 5 లక్షల దాకా అయినాయి సార్. అంటే 20 గుంటల భూమి అంటే అర్ధ ఎకరానికి 12 బోర్లు ఎందుకు వేస్తాం సార్? ఏం చేస్తాం సార్? నా పిల్లల కోసం, నాకు 2 బిడ్డలు సార్. నా 2 బిడ్డల కోసం వాళ్ళకన్నా భవిష్యత్తు ఉంటుంది అని వేసుకున్నా సార్ నేను. 4 ఎకరాలు ఉంది నాకు. 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎండిపోయింది, 2 ఎకరాలు బాగుతుంది. ఇప్పుడు 5 బోర్లు వేసిన. 5 బోర్లు తిని ఆ సుక్క అని 2 ఎకరాలు బాగుతుంది. 5 బోర్లలో నీళ్లు గిన్ని. ఇప్పుడు మిగిలినటువంటి బోర్లని చుక్క నీరు కూడా రావట్లేదు, వస్తలేవు. ఒక్క సుక్క వస్తలేవు, ఒకటే బోర్ పోస్తుంది. ఇప్పుడు అన్ని బోర్లు పోయినాయి. ఎన్నికల ముందు రైతును రాజు చేస్తాము అన్న సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక తమను మర్చిపోయారు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు ఇస్తాము అన్న పథకాలు అమలు చేయటం లేదు అని, గతంలో ఇచ్చిన పథకాలు సైతం ఇప్పుడు ఆగిపోయి ఆగమాగమయ్యాము అని తల బాదుకుంటూ ఉన్నారు. చెరువు నింపుతున్నాడు, చెరువు ఓటు వేసుకుంటున్నాడు, రైతు బంధు చేస్తాడు, రైతు బంధు లేదు, పింఛన్ ఇస్తాడు 4,000, అది ఇవ్వలేదు, వడ్డ ధర పెంచుతాడు, వడ్డ ధర పెంచలేదు. అంత ఆగమాగం చేసి పీట మీద కూర్చొని సంపాదించుకుంటుండు. సాగునీరు లేక అల్లాడుతున్న రైతులను అప్రకటిత పవర్ కట్స్ మరింత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. బోర్ల నుంచి వచ్చే అరాకొర నీరు వల్ల ఇప్పటికే అవస్థలు పడుతూ ఉంటే తరచుగా కరెంటు పోవటం వల్ల పొలానికి పూర్తిగా నీరు అందటం లేదు అని రైతులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా అప్రకటిత విద్యుత్ కోతలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం పొట్ట దశలో ఉంది. పొట్ట దశలో నీరు అత్యధికంగా వరి చేను అత్యధికంగా తీసుకుంటుంది. మామూలు రోజుల్లో 1 లీటర్ తీసుకున్నటువంటి వరి చేను ఆ పొట్ట దశలో ఉన్నటువంటి క్రమంలో 10 లీటర్ల నీటిని తీసుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం. ఆ స్థాయిలో నీరు అవసరం ఉంది. ఆ స్థాయిలో నీరు అవసరం ఉంటే భూగర్భ జలాలు ఎండిపోయి ఏదైతే అడుగంటిపోయి ఒకవైపు నీళ్ళు రావట్లేదు. అదే సమయంలో కరెంటు ఉండకపోవడంతో రైతులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్లు అదే సమయంలో విద్యుత్ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఫలితం లేకుండా పోతుందని చెప్తున్నారు. పాలకులు ఎక్కడైతే ఎండిపోయినటువంటి వరి పొలాలకి ఎకరానికి 40,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. అదే సమయంలో కాలువలకు సంబంధించి తవ్వకాలు ఏవైతే ఆగిపోయినాయో ఆ తవ్వకాలను కూడా భూసేకరణ చేసి కాలువల్ని పూర్తిస్థాయిలో తవ్వి చెరువులు నింపాలని చెప్పేసి కూడా రైతులు వేడుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల్ని పట్టించుకొని చెరువులను నింపుతారా, కాలువల్ని పూర్తి చేస్తారా లేదా అనేది కూడా వెయిట్ చేయాలి. అదే సమయంలో నష్టపోతున్నటువంటి రైతుల్ని ఖచ్చితంగా ఎకరానికి 40,000 రూపాయలు అంటే పెట్టినటువంటి పెట్టుబడి, ఇది లాభం ఆశించట్లేరు, పెట్టినటువంటి పెట్టుబడి పూర్తిస్థాయిలో నష్టపరిహారం కింద చెల్లించాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.